కులగణన వెంటనే సమగ్ర కులగణన వెంటనే సమగ్ర కుల జనగణన వెంటనే సమగ్ర కుల జనగణన వెంటనే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ సమగ్ర కుల జనగణన వెంటనే సమగ్ర కుల జనగణన వెంటనే సమగ్ర కులగణన వెంటనే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ సమగ్ర కులగణన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కులగణన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన వెంటనే బీసీ కులగణన వెంటనే we want justice ఏమెంతో వెంటనే అమలుపరచాలి బీసీ ఉపకోట వెంటనే అమలుపరచాలి ఉపకోట వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ మహిళల ఐక్యత వర్ధిల్లాలి బీసీ మహిళల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి అంగడా అంగడా వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ఏంటంటే నిద్రపోదు యాక్టివ్గా ఉండొచ్చు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా సమన్వయ కమిటీ అలాగే ఏపీ బీసీ సమన్వయ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ మహిళా సమన్వయ కమిటీకి గౌరవ అధ్యక్షురాలుగా దేవి గారు అలాగే అధ్యక్షురాలుగా వేణేశ్వరి గారు ఈరోజు నియమితులయ్యారు. వారితో పాటు మిగిలిన కన్వీనర్స్ కో కన్వీనర్స్ కూడా ఒక బృందం ఏర్పాటైంది. ఈ రాష్ట్రంలో కులగణన గురించి ఉద్యమాన్ని ఈరోజు బీసీలందరూ సమాయత్తమై నిర్వహిస్తారు. మరి ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంగడాల పూర్ణచంద్రరావు గారికి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారికి కూడా నా ధన్యవాదాలు. బీసీ రాష్ట్ర మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమం కోసం మహిళల సంక్షేమ సాధికారత కోసం నన్ను ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరం కూడా మహిళల హక్కుల కోసం మహిళల సమస్యల మీద అలాగే బీసీలకు సంబంధించినటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతి మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మేము సమగ్రంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా మేము సమన్వయంతో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు దేవి. ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగము మహిళా చైర్మన్ ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప నూతన అధ్యాయం అనేది మొదలైనదనేది ఈరోజు ఈ శుభ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మంచి అవకాశం, మీరు సగం మేము సగం అంటూ మాట్లాడటానికి ఒక మంచి అవకాశం మాకు దొరికింది. రాష్ట్రంలో బీసీ సమగ్ర కులగణన జరిగే వరకు మేము ఈ పోరాటం సాగించడానికి ఈరోజు సమానత్వం అనేది ఎక్కడో చెప్పుకోవటం కాదు, ఈ రోజున ఈ సమగ్ర కులగణనలో మహిళలు కూడా గొప్ప పాత్ర పోషిస్తామని, ఈ పోరాటంలో మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పడానికి ఒక మంచి మహిళా వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ బీసీలు మేము బలమైన వాళ్ళము, శక్తివంతమైన వాళ్ళం,
మాకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పుకుంటూ ఈరోజు మహిళా వింగ్ని ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. మా పోరాటంలో చాలామంది మహిళా సంఘాలు అనేక మంది మాతో కలిసి ముందడుగు వేశారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవాని. ఈరోజు ఒక మంచి మహిళలందరికీ కూడా ఒక మంచి శుభవార్త మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అధ్యక్షురాలు, స్టేట్ అధ్యక్షురాలు, అలాగే చైర్మన్ గారిని కూడా నియమించడం, నేను ఈ మహిళా విభాగంలో రాష్ట్ర కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. మొన్న చూసుకుంటే మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద మన మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రతి రంగంలో కూడా మహిళలు ఈరోజు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎక్కడో చోట అణచివేతకు గురవుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం రోజు. ఈ సందర్భంగా మహిళా విభాగం అనేది ఈ రాష్ట్రంలో ఏ మహిళకైనా సరే అండగా ఉండే విధంగా, మరీ ముఖ్యంగా మహిళలకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షణ కాపాడే విధంగా మా బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం ఎప్పుడు కూడా తోడ్పాటును అందిస్తానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మహిళల హక్కులను కాపాడుకోవడానికి బీసీల కుల జనగణన జరిగే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీల కుల జనగణన జరగాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీనిపైనే మా పోరాటం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా బీసీల కులగణన జరిగేంత వరకు మేము విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమెంత మాకెంత అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేల్చి చెప్పాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా పోరాటం ఈ రోజు నుంచే మేము మొదలు పెట్టడానికి మీ మహిళలందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలు, బీసీలే కాదండి, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు, బహుజనులందరూ కూడా కదలి రావాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ